శ్రీమాత్రే నమః. పెద్దలందరికీ నమస్కారం. చిన్నలందరికీ ఆశీర్వచనం అండి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఈరోజు జనవరి 1 పిల్లలిద్దరికీ కూడా హాలిడే ఇచ్చారండి. జనవరి సెలబ్రేషన్ అయితే వాళ్ళ స్కూల్లో ముందు రోజే చేసేసారు. ఆ రోజైతే సెలవు ఇచ్చారు. సెలవు ఇచ్చిన ప్రతిరోజు మా పిల్లలే దేవుడికి దండం పెట్టుకోవాలండి. అందుకే పువ్వులు కోయడానికి వచ్చారన్నమాట. వాళ్ళకి ఆ పని అప్పచెప్పేశాను. అయితే ఈరోజు అమ్మమ్మ మా ఇంటికి వస్తుందన్నమాట. అంటే మా అమ్మగారు వస్తున్నారు. పండక్కి రమ్మని పిలవటానికి మా ఇంటికి, తర్వాత చిన్నక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్తానని చెప్పారండి. అయితే పిల్లలు అప్పటికే విరవాడ కానీ కడకుదురు కానీ తీసుకుని వెళ్ళమని పేసి పెడుతున్నారు. నాకైతే మా మేనకోళ్ళు మెచ్యూర్ భోజనం చెప్పారండి. చిన్న భోజనాలు అవి. అయితే కొద్ది మందికే పెట్టుకుంటున్నారు, అందుకే చిన్న భోజనాలు అన్నాను అనమాట. అయితే పిల్లలిద్దరూ మా వారు కలిసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యారు. ఫస్ట్ మా ఊరు తగులుతుంది కాబట్టి అమ్మ వాళ్ళు మా ఇంటికి వచ్చేసి మాకు చెప్పేసిన తర్వాత మా యాయినియర్ బండి ఎక్కి చిన్నక్క వాళ్ళ ఊరు వెళ్ళి చెప్పొస్తారన్నమాట అండి పండక్కి రమ్మనేసి. అయితే అమ్మ మా ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని జున్ను పాలు పట్టుకురమ్మన్నాను. అయితే తను పట్టుకుని వచ్చారనమాట. అవి నా దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి పాలు. ఈరోజు జున్ను వండుతానండి. అయితే ఆవుకి నేను రోజు కూడా బెల్లం దానా పెట్టుకుంటానండి. ఉలవలో గంటలో కలిపి ఆడించుకున్నటువంటి దానా అది పెట్టుకుంటున్నాను. అయితే ముందుగా కలిపేశానండి. కలిపేసి ఆవుకైతే పెట్టేస్తానన్నమాట. పొద్దుట సాయంత్రం కూడా ఉంటున్నాను సాధ్యమైనంతలో. ఈ రోజుకి ఆవు ఈని వారం రోజులు కావస్తుందండి. అయితే ఆవుని నేను బాగా మచ్చిక చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే దారిపోయే వాళ్ళని బిడ్డ ప్రేమతో బుర్ర ఊపుతూ ఉంటుంది అన్నమాట అండి. బుస కొడుతూ ఉంటుంది. పొడదై మాత్రం అయినా కొంచెం వాళ్ళు అల్లిపోతారు కాబట్టి ఆవుని నేను బాగా మచ్చిక చేసుకుంటూ ఉండాలండి. అయితే ఆవుకి దానా పెట్టేసాను, అది తింటుంది. ఈలోపు లక్ష్మి ఉరకలేస్తుందన్నమాట. ఈ మెల్లో తాడు కట్టడానికే మొన్న వీడియోలో 30 తిప్పలు పడి 3 చెరువులు నీళ్ళు తాగానండి. ఆవు పడబోయింది, గేదె కూడా పడబోయింది. నన్ను దూడ కూడా కట్టించుకోలేదండి. దానికి కొంచెం పెరిగింది కాబట్టి అది కూడా కొంచెం చురుగ్గానే తయారయ్యింది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మీరు అంత తొందరగా వచ్చేస్తున్నారే మరి? 2 రౌండ్లు వేయాల్సి వస్తుంది. గడియారం ముందుగా పెట్టుకుంటున్నారేమో, ఒక అరగంట ముందు. ఈరోజు మా కోసం టమాటా ఉప్మా చేశానండి. కరాచీనోక్ ఉప్మా. అయితే కొంచెం తింటారు కదా పిల్లలు అనేసి వేరుశనగ పిక్కలు ఏపి తీసానన్నమాట. కొంచెం సాల్ట్ కలిపి వాళ్ళకి తినడానికి ఇస్తాను. క్యారెట్ తర్వాత టమాటా కలిపి ఉప్మా చేశానండి. కొంచెం జీర్ణ వ్యవస్థ బాగుంటుంది కదా అనేసి. అమ్మ కొంచెం సేపటికి వచ్చారండి. వచ్చిన తర్వాత పాపం వెంటనే ఆవిడ జున్ను ప్రాసెస్లో ఉన్నారన్నమాట. అయితే తను పాలు తెచ్చింది కాబట్టి చిన్నక్కకి కొంచెం జున్ను, తర్వాత పెద్దక్క వాళ్ళ ఇంటికి కొంచెం జున్ను పట్టుకుని వెళ్తానన్నారు. వాళ్ళ పాలే కాబట్టి కొంచెం అలాగే నాకు ఉంచుతానన్నారనమాట. నాకేమో మా మేనకోళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాలి. అయితే ఆ హడావిడి అన్నమాట అండి పనంతా. ఇదైతే అమ్మ మీద వదిలేసాను. అయితే జున్ను అయితే వండకుండా కొన్ని పాలు పట్టుకుని వెళ్ళిపోమన్నానండి. కలిపినటువంటి పాలే. లేట్ అయిపోతుంది. సమయం 12 అయిపోతుందండి. అయితే వండి చల్లారి దాకా ఉంటే లేట్ అయిపోతుంది కాబట్టి కలిపినటువంటి పాలునే కొన్ని పట్టుకుని వెళ్ళమన్నానండి. నాకు ఇంకొన్ని ఉంచమన్నాను అన్నమాట. అవే అమ్మ ఉంచితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనేమో మా ఆడబడుచు గారింటికి భోజనానికి వెళ్ళాను. వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 2 అవుతుందన్నమాట. వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న పాలు తీసి పొయ్యి మీద ఉడకబెట్టేశానండి. తర్వాత మా కామధేనువు దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళానన్నమాట లక్ష్మితో పాటు. అయితే రోజులో 1 గంట 2 గంటలు ఆవు దూడతోనే గడుపుతూ ఉంటానండి. ఇంకా ఎక్కువ సమయమనే చెప్పాలి. అలా ఆడుకుంటూ ఉంటాను. ఎందుకంటే మచ్చిక చేసుకుంటూ కూడా ఉంటానండి. దూడని మచ్చిక చేసుకుంటాను, ఆవుని మచ్చిక చేసుకుంటాను. అయితే నేను దాని దగ్గరికి వెళ్ళాను. ఈ లోపు ఆవు నా వెనకాల పరిగెట్టుకుని వచ్చేసింది అన్నమాట అండి.
ఇంకా ఎత్తుకునే సమయం ఇదేనండి. ఇంకొక 4-5 రోజులు పోతే ఇంక దీన్ని అసలు ఎత్తుకోలేము అనే బెమతోనే ఎత్తుకుంటున్నాను అనమాట. ఇంక పెద్దదైతే ఎత్తుకునే అవకాశమే ఉండదని బరువు మొయ్యలేము. ఇప్పుడే మొయ్యలేకపోతున్నాను నేను చెప్పాలంటే. అలాగే ఒళ్ళో పడుకోబెట్టుకుందాము అంటే కొంచెం పెద్ద దూడ అన్నమాట ఇది. కానీ దాన్ని ఎత్తుకోవాలని మాత్రం ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది నాకు. లక్ష్మి పాలు కోసం కొట్లాడుతుందండి. వాళ్ళ అమ్మ కోసం అరుస్తుంది. అయితే నేను వదిలేనన్నమాట. పాలు తాగుతుంది. అయితే ఈ కామధేను ఇచ్చేటువంటి పాలు దాని దూడకు కూడా సరిపోవండి. ఎంత చప్పలించినా పాపం పాలు దామేమో అలా చప్పలిస్తూ ఉంటుంది. ఈ లోపు కామధేను వదిలేసి పక్కకి వెళ్ళిపోద్ది అన్నమాట. దానికి నొప్పి వచ్చో ఏంటో. మా కామధేను బయట తిరిగే ఆవు కాబట్టి దానికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారండి. అన్నీ మా ఆవును చూసి ఇంటికి వచ్చేస్తూ ఉన్నాయన్నమాట రోజుని. నేను రోజు బయటికి తోలుకుంటూనే ఉన్నాను. ఈరోజు కూడా అలాగే వచ్చేసినాయండి చాలా ఆవులు. కామధేను మా ఇంటికి 2021 జనవరి 26వ తేదీన వచ్చిందండి. ఫిబ్రవరి 14th ఈనిందన్నమాట 2021లో. అప్పుడు మాకు కొత్త కదండి. అయితే ఆవుదోడిని తీసుకుని వచ్చి మేము ఇంట్లో పడుకోబెట్టుకున్నాము. ఎందుకంటే కుక్కలు గట్రా ఏమన్నా చేసేస్తాయేమో అని భయంతో. అప్పటికి నన్ను దగ్గరికి రానివ్వలేదు. అయినా సాహసం చేసి లోపల తీసుకుని వచ్చానన్నమాట. అప్పుడైతే మాకు ఈ గేట్లు పెట్టించుకోలేదండి. అప్పుడు కామధేను రోడ్డు మీదకి వచ్చి బుస కొడుతూ మా ఇంటి చుట్టూరు తిరిగేసిందండి. మా ఇంటికి దక్షిణ వెంపు రోడ్డు ఉంది, పశ్చిమ వెంపు రోడ్డు ఉంది, అలాగే తూర్పు వెంపు కూడా ఒక రకమైన ఖాళీ ఉందన్నమాట. చుట్టూ ఆల్రౌండ్ తిరగడానికి అవకాశం ఉంది. అయితే చుట్టూరు తిరిగేసి ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు పొడి చేయడానికి చూసేదన్నమాట అండి. అప్పుడు మాకు చాలా భయం వేసింది. అప్పుడు ఇంకా బయట పడుకోబెట్టడం మొదలుపెట్టాను అన్నమాట. లేకపోతే దూడలను ఏదైనా నేను ఇంట్లో పడుకోబెట్టుకుంటానండి గోను సంచి వేసుకుని. ఏంటండి పైకి తీసుకెళ్ళండి, ఏం చేస్తున్నాను చూస్తున్నాను. ఇక్కడికి అట్లనే వచ్చేవాళ్ళు కొడుతుంది. దా దా చూడు 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 చూడు. చిన్న బజ్జా ఇచ్చా బజ్జా శ్రీమాత్రే నమః. పడిపోతా 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 పడిపోతావు తల్లి, పడిపోతావు అమ్మ. ఫిబ్రవరి 14th ఈనింది అని చెప్పాను కదండి. ఆ సంవత్సరం మా 10th క్లాస్ బాయ్స్లో ఒక అబ్బాయిది పెళ్ళి అన్నమాట. మా అమ్మగారు ఊరు ఆ రోజు వెళ్ళాము. అది తొలిసూరి దూడ చిన్నగా ఉండడం వల్ల అది ఏంతుంది అని మేము అనుకోలేదు. అది చీవిడిది కాదని అనుకున్నాం అనమాట వచ్చిన కొత్తలో.
మేము వచ్చేసరికి ఇంటికాడ ఈనేసిందండి. మా కామధేను చూసారు ఎలా బుస్స కొడుతుందో. నాకైతే ఆ బూతులు ఎలా బుస్స కొడతాయి అనిపిస్తుందండి. అంత గట్టిగా బుస్స కొడుతుంది మా ఆవైతే. ఎవరేంటి చెప్తానండి అమ్మా. ఇది ఒకటే మాది, అది మా ఫ్రెండ్. ఈ మధ్యాహ్నం వేళ ఎవరో రారు కదా అని దూడని పైకి తీసుకుని వచ్చానండి. అంటే ఆవు రోడ్డు మీదకి వచ్చి నుంచుండితే ఈలోపు మా మేనకోడలు చేప ఎత్తినటువంటి చాకలావిడ వచ్చిందన్నమాట వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. ఎవరా అని చూశానండి. తీరా ఆమెను పొడుస్తుంది కదా అని మన కామధేనువుని లక్ష్మిని కూడా కిందకి తీసుకుని వచ్చేసానండి. మా ఇంటి దగ్గరకు చాలా పక్షులు వస్తున్నాయండి. తోక దగ్గర ఎర్రగా ఉంటుంది కదా, అవి 2 జంటలు వస్తున్నాయి. బంగారు పిచ్చుకలు అయితే 2-3 జంటలు వస్తున్నాయి. మామూలు పిచ్చుకలు కూడా మా ఇంటికి రోజు వచ్చి ఒడ్లు తింటూ వెళ్తూ ఉంటాయన్నమాట. చాలా వస్తున్నాయండి. ఈ విషయాన్ని మీకు చాలా గర్వంగా చెప్తున్నాను. నేను మొక్కలు పెంచడం మొదలుపెట్టే కానీ మీ పక్షుల్ని చూస్తున్నాను అన్నమాట నేను. శ్రీమాత్రే నమః. ఆవు దూడతో ఆడుకున్న కొద్దిసేపటి లోపలికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి నాకు అర్జెంటుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయమని మధ్యాహ్నం మా అత్తయ్య గారు తెచ్చి ఇచ్చారు. రేపు కావాలి అనేసి, అంటే గురువారం మార్నింగ్ కావాలి అని. కుడతాను అని మాట ఇచ్చానన్నమాట. అయితే వాళ్ళు ఆ జాకెట్ పంపించారండి. అయితే దీనికి ఫ్రంట్ ఏమో ఫ్రిన్స్ కట్, బ్యాక్ ఏమో బోట్ నెక్ వచ్చి చిన్న హోల్ పెట్టాలి. ఆ బ్లౌజ్ లాగే కుట్టమని చెప్పారు. అయితే నాకు ఇచ్చినటువంటి క్లాత్ క్రష్ సారీ టైప్ అండి, రీసెంట్గా వచ్చిన మోడలు. అయితే వాడు ఇచ్చిన పని ఏంటంటే బ్యాక్ పోర్షన్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు. తర్వాత హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాడు. ఇస్తే బ్యాక్ హ్యాండ్స్ పక్క పక్కనే ఇచ్చేసాడండి. అందువల్ల హ్యాండ్ అయితే చాలా కురుసగా వస్తుంది. ఒక 5 ఇంచెస్ హ్యాండ్ కూడా తయారు కాదు. నాకు ఆది ప్రకారం ఇచ్చిన బ్లౌజ్ అయితే 10 ఇంచెస్ అంటే 10 ఇంచీల వరకు ఉంది హ్యాండ్ పొడవు. అదే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు బోట్ నెక్, తర్వాత బోట్ నెక్కి హ్యాండ్స్ కురుసగా ఉంటే పెద్దగా బాగోదండి అసలు అని. వీనెక్ టైప్గా ఉంటుంది కదా, హ్యాండ్స్ వచ్చి పొడవుగానే ఉండాలనేసి నేను మొక్క అటాచ్ చేసి కుట్టానన్నమాట అండి. ఫ్రిన్స్ కట్ వేశాను. ఇది కుట్టిన తర్వాత చేతి పని అయితే ఆ రోజు అవ్వలేదండి, నీరసంగా ఉండటం వల్ల. ఎర్లీ మార్నింగ్ లేచి చేతి పని కూడా చేసి ఇచ్చేసాను అనమాట. నేను మీకు మొత్తం వీడియో చూపించడం లేదండి, వీడియో లెంతీ అయిపోద్దని. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చేసుకున్నటువంటి పనులన్నీ మీకు చూపించాను అనమాట. ఈరోజు పొద్దుటే అయితే దేవుడు దండం పెట్టుకున్నది మా పిల్లలేనండి. తర్వాత అయితే జున్ను వండడం, తర్వాత ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, తర్వాత మళ్ళీ రావడం, గోమాతతో ఆడుకోవడం, లక్ష్మితో ఆడుకోవడం, ఇదంతా చేసిన తర్వాత రెస్ట్ తీసుకొని తర్వాత బ్లౌజ్ కూడా కుట్టి వాళ్ళకి ఇచ్చేస్తాను అన్నమాట. సమయానికి అందజేసేసానండి. పల్చటి క్లాత్కి మనం వెనకాల హోల్ పెట్టి కుట్టేటప్పుడు కొంచెం అంత బాగా ఉండదండి. కొంచెం పైపింగ్ వేసినట్లయితే కొంచెం అందంగా ఉంటుంది అన్నమాట. అదే నాకు ఆది బ్లౌజ్ అయితే ఎంబ్రాయిడింగ్ చేస్తారు కాబట్టి ఆ హోల్ అందంగా కనపడుతుంది ఫిట్టింగ్ బాగుండటం వల్ల. అదే పలచగా ఉన్నటువంటి క్లాత్కి అయితే మనం పేపర్ బాకరం ఇవ్వడం లేదంటే పైపింగ్ తిప్పితేనే బాగుంటుంది అన్నమాట అండి. బ్లౌజ్ కుట్టిన తర్వాత వీడియో అయితే ఇంక నేను తీయలేదండి, ఇంకా అందుకనే మీకు చూపించలేకపోతున్నాను బ్లౌజ్ ఎలా కుట్టాను అనేది.